ఇలా వేగాక ఒక బౌల్లోకి తీసుకొని ఇవి ఒక పోపు ఈ సైజు ఆనియన్ 6 ఉల్లిగడ్డలు కోసేసి ఇట్లా వేయించాను. తగినంత ఆయిల్ వేసుకొని, మీ ఇష్టం అండి, మీకు సరిపోయినంత ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఒక ఆనియన్ దీంట్లో వేసేసి ఇది వేగాను. ఉల్లిగడ్డ వేగాక కరివేపాకు వేసుకొని అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ రెండు స్పూన్లు వేసాను. పసుపు, వేసుకొని చికెన్ అండి 2 kgs చికెన్ ఇంట్లో వేసేసుకొని ఒక 3 నిమిషాలు మూత పెట్టేసి మీడియం సైజ్ 2 కొబ్బర్లు కొద్దిగా వేయించుకొని కట్ చేసి మిక్సీ పడుతున్నాను. ఇలా మిక్సీ పట్టాక ఇందులోకి వేంపిన ఉల్లిగడ్డలు దాంట్లోనే మిక్సీ పట్టాలి. మిక్సీ పడితే ఇలా అయింది. దీంట్లోకి కొన్ని వాటర్ వేసేసుకొని కొంచెం మంచిగా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి 3 నిమిషాల తర్వాత ఇలా అయింది కదా. మీరు తగినంత కారం మీరు వేసుకోవాలి. మేము ఎక్కువ తింటాం కాబట్టి మేము వేస్తున్నాను. నేనైతే 2 kgsకి 2 స్పూన్లు వేసాను. తగినంత సాల్ట్. అందరు అడుగుతున్నారు కారం ఇంత వేయాలంటే మీ ఇష్టం అండి. మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి, అందుకే మీరు సరిపోయినంత వేసుకోండి అని చెప్తున్నాను. ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాలు మూత పెట్టేసేయాలి. ఒక 3-4 నిమిషాల తర్వాత ఇట్లా మూత తీసి ఇలా అయింది కదా. దీంట్లోకి నేను ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి ఆనియన్ పేస్ట్ దీంట్లోకి వేసుకోవాలి. ఎప్పుడు వేసుకుంటారా అని కన్ఫ్యూజ్ అవుతారు కదా. కారం వేసి ఒక 3-4 నిమిషాల తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు వేసుకోవాలండి. వేసేసుకొని కలిపి మూత పెట్టేసేయాలి ఒక 2 నిమిషాల పాటు. 3 నిమిషాల తర్వాత ఇట్లా మూత తీసి ఇట్లా ఆయిల్ పైకి వచ్చింది అనుకోండి. దీంట్లో మనం వాటర్ వేసుకోవాలి. నేను ముందుగా ఈ గిన్నెలో కొద్దిగా వేడి పెట్టాను వాటరు. దీంట్లో తగినంత వాటర్ వేసుకోవాలి. ముందుగా వేడి పెట్టుకున్న వాటర్ దీంట్లో వేసాను. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టాలి. 10 నిమిషాల తర్వాత ఇట్లా మూత తీసి సరిపోతుంది. అయిపోయింది ఆల్మోస్ట్. తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసేయాలి లాస్ట్. చికెన్ కర్రీ రెడీ. చికెన్ గ్రేవీ అండి, ఇది ఫ్రై కాదు. చికెన్ కర్రీ రెడీ. చికెన్ కర్రీ రెడీ.
మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేడి నీళ్ళు పెట్టి చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే బగారా రైస్ చేశానండి. జొన్న రొట్టెతోనైనా చపాతీతోనైనా చాలా బాగుంటుంది. సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.